వెల్కమ్ బ్యాక్ టు మోర్ ఫ్రమ్ మధు వ్లాగ్స్. కోయంబత్తూర్కి దగ్గరగా ఉన్న ఇషా ఫౌండేషన్ దగ్గర అయితే ఉన్న నా బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చు ఆదియోగి 125 ఫీట్ ఆదియోగి స్టాచ్యూ కూడా మీరు చూడొచ్చు. అలాగే ఇక్కడికి మీరు ఎలా చేరుకోవాలి, కోయంబత్తూరు నుంచి ఇక్కడికి ఎలా ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, అసలు కోయంబత్తూరు ఎలా రావాలి, ఇషా ఫౌండేషన్కి చేరుకోవాలంటే మీ బడ్జెట్ ఎంత అవుతుంది, సోలోగా ఎంత అవుతుంది, ఫ్యామిలీతో ఎంత అవుతుంది అనేది కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో అయితే ఉంటాయి. 7కి అయితే కనుక లేజర్ షో అయితే స్టార్ట్ అవుతుంది. 7కి లేజర్ షో స్టార్ట్ అయిన తర్వాత మేము ఇక్కడ ఇది ఫినిష్ చేసుకున్న తర్వాత కనుక మళ్ళీ మేము పెద్ద తిరుపతి దర్శనానికి అయితే వెళ్ళాలి. సో ఇక్కడికి ఇషా ఫౌండేషన్కి వచ్చే ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ నాకు తెలిసి మేము చూసిన దాంట్లో మాకు అర్థమైంది ఏంటంటే, జస్ట్ ఇక్కడ నా బ్యాక్ సైడ్ ఏదైతే ఆదియోగి స్టాట్యూ ఉందో అదొక్కటి తప్ప ఇషా ఫౌండేషన్లో ఇంకేమీ లేదు. మొత్తం అంతా కూడా కమర్షియలైజ్, ఏమాత్రం కూడా డివోషనల్ ఫీలింగ్ అనేది కలగట్లేదు. ఒక స్టాట్యూ నా బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో ఈ క్రౌడ్ అంతా కూడా ఆ స్టాట్యూ గురించి, ఇక్కడ ఎక్కువగా వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక 85 to 95%, ఆ 5% మీరే అర్థం చేసుకోండి. 85 to 90% పీపుల్ కేవలం ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం, ఫొటోస్ కోసం, దానికోసం వచ్చేవాళ్ళు ఉంటున్నారు. అలాగని చెప్పి ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక పద్ధతి, ఒక పాడు లేకుండా, ఇంకా ఫిమేల్ అయితే డ్రెస్సింగ్ విషయంలో మరీ దారుణం అని చెప్పాలి. ఒక డివోషనల్ ప్లేస్కి వస్తున్నాం అంటే ఉండాల్సిన మినిమం కూడా ఎవరు ఇచ్చేయట్లేదు. మనకంటే ఇక్కడికి వచ్చే ఫారినర్స్ ఒక 70-80 సంవత్సరాలు దాటిన వృద్ధులు బెటర్ అనమాట, టీనేజర్స్ కంటే కూడా. నేను ఫిమేల్ గురించి ఎస్పెషల్లీ చెప్తున్నాను, చాలా దారుణమైన డ్రెస్సింగ్ స్టైల్ ఇక్కడ. మీరు ఈ కోయంబత్తూర్ దగ్గర ఉన్న ఇషా ఫౌండేషన్కి ఏదైనా ధ్యానం ఇలా ఏమైనా ఆ కంటెంట్ మీద వచ్చితే ఓకే, కానీ ఇక్కడ ఏదో ఉంది చూద్దాం వచ్చేద్దాం అనుకుంటే దానంత తప్పైతే లేదు. ఇషా ఫౌండేషన్లో కేవలం మీరు చూసేది నా బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో ఆదియోగి విగ్రహం, అలాగే బ్యాక్ సైడ్ ఉన్న మౌంటైన్స్ తప్ప ఇక్కడ చూడడానికి ఏది ఉండదు ఇక్కడ. ఇంకా నా బ్యాక్ సైడ్ చూసే ఆ మౌంటైన్స్ ఏదైతే ఉన్నాయో ఆ మౌంటైన్స్ మీదకి అయితే కనుక ట్రెక్కింగ్ అయితే ఉంది. మీరు చూడొచ్చు ఇక్కడికి కొంతమంది స్వాములు కూడా వస్తున్నారు. అసలు ఇక్కడికి స్వాములు దేనికి వస్తున్నారు అనేది నాకు మార్నింగ్ మేము 10 దగ్గర నుంచి అయితే ఇక్కడే ఉన్నాం, అసలు అర్థం కావట్లేదు స్వాములు దేనికి వస్తున్నారు అని. కేవలం ఈ ఆదియోగి విగ్రహం చూడటానికి ఇంతమంది వేరే వేరే రాష్ట్రాల నుంచి వస్తున్నారు. ఇది కంప్లీట్గా కమర్షియలైజ్డ్ బిజినెస్ లాగా అనిపిస్తుంది. లోపలికి వెళ్ళలేటప్పుడు మొబైల్స్కి లోపల జరిగేది ఏది కూడా మనల్ని రికార్డ్ చేయనివ్వకుండా మన మొబైల్స్ అన్ని బయట పెట్టేస్తున్నారు. 50 రూపీస్ ప్రోడక్ట్ 2000 ఉంటుంది, మీరు నమ్మలేరు. ఎప్పుడైనా మీరు ఇషా ఫౌండేషన్కి వచ్చి ఇషా ఫౌండేషన్ లోపల కనుక మీరు ఈ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళైతే కనుక కింద కామెంట్ చేయండి. ప్రతిదీ కూడా కమర్షియలే. అక్కడ తాగే వాటర్ కమర్షియల్ అయిపోయింది. నార్మల్గా వాటర్ బాటిల్ 20 రూపీస్ ఉంటే ఇషాలో ఇచ్చే వాళ్ళు ఇచ్చే వాటర్ బాటిల్ 40 రూపీస్. ఇలా ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా కమర్షియల్ ఇక్కడ. ఒక్క నా బ్యాక్ సైడ్ ఉన్న ఆదియోగి విగ్రహం తప్ప ఇక్కడ చూడటానికి అయితే కనుక ఏమీ లేదనే చెప్పాలి. ఎవరైనా నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్ళు ఉంటే ఆబ్వియస్లీ నెగిటివ్ కామెంట్స్ చేయండి, ఎందుకంటే మిగతా వాళ్ళకి కూడా తెలుస్తుంది కాబట్టి, నాకు కూడా తెలియాలి. సో దీని మీద నాకు అనిపించిన ఫీలింగ్ అయితే ఓపెన్గా అయితే మీకు చెప్తున్నాను. ఇప్పుడైతే కనుక లేజర్ షో స్టార్ట్ అవుతుంది. మీకు ఆ లేజర్ షో కూడా చూపించేసిన తర్వాత మిగతా విషయాలు మనం వీడియోలో మాట్లాడుకుందాం. వస్తున్నారు కదా, అవన్నీ కూడా ఫొటోస్ కోసమే. ఆ దండాలు అవన్నీ అవి ఫొటోస్ అయ్యి చూడండి. కొన్ని మొబైల్స్ మీకు కనబడుతున్నాయి కదా, బ్లింక్ అవుతున్నాయి కదా, ఇవి ఫొటోసే. ఇక్కడ నుంచి మీకు ఎన్ని స్క్రీన్లు కనపడుతున్నాయో ప్రతి ఒక్కటి కూడా ఫొటోస్ తీయడమే ఇక్కడ అనమాట, మెయిన్ ఇంకేం లేదు. ఇప్పుడు మనం ఇషా ఫౌండేషన్కి ఎలా చేరుకోవాలనేది మీ అందరికీ సింపుల్గా అర్థమయ్యే విధంగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇషా ఫౌండేషన్కి నియరెస్ట్గా ఉన్న సిటీ వచ్చేటప్పటికి కోయంబత్తూర్కి హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, తిరుపతి నుంచి డైరెక్ట్గా ఫ్లైట్ సదుపాయం ఉంది. ఫ్లైట్కి వచ్చే వాళ్ళు ఎవరైనా కూడా డైరెక్ట్గా కోయంబత్తూరు చేరుకుని కోయంబత్తూరు నుంచి ఇషా ఫౌండేషన్కి చేరుకోవచ్చు. అలాగే మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా కోయంబత్తూర్కి డైరెక్ట్గా ట్రైన్ సదుపాయం అయితే ఉంది. కోయంబత్తూరులో దిగిన తర్వాత మీరు ఆటోకు రావాలనుకుంటే 700 నుంచి 800 వరకు అడుగుతున్నారు. అదే క్యాబ్ అయితే కనుక మినిమం 1000 నుంచి 1200 వరకు అయితే కనుక క్యాబ్కి అయితే కనుక వాళ్ళు వసూలు చేస్తున్నారనమాట. నేను ఈషా ఫౌండేషన్కి వచ్చిన తర్వాత నాకు బాగా ఎక్కువ నచ్చింది ఏదైనా ఉంటే కనుక ఈ ఆదియోగి స్టాట్యూ అనమాట. దగ్గర నుంచి చూస్తుంటే ఆ ఫీలింగ్ అయితే వేరే లెవెల్లో ఉంది. చెప్పా కదా, నాకు ఈ ఈషా ఫౌండేషన్లో నాకు బాగా నచ్చిన, అలాగే చాలా టూరిస్ట్ ప్లేసెస్ తిరుగుతూ ఉంటాను కదా, మీ అందరికీ తెలిసిందే. బాగా అట్రాక్ట్ చేసింది ఏదన్నా ఉంటే అది కేవలం ఈ ఆదియోగి స్టాట్యూ మాత్రమే. టెంపుల్ లోపలికి వెళ్తే కనుక అసలు ఏమీ లేదు, లోపల టెంపుల్ అని చెప్పి అంత ఆర్టిఫిషియాలిటీయే కనపడుతుంది.
ఏదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగా ప్రతి వస్తువు కూడా చాలా దారుణంగానమాట. ఒక ₹1000 ఉన్నదాన్ని వాళ్ళు 15,000, 30,000, 40,000 ప్రైసెస్ వేసి అమ్ముతున్నారు. చూస్తున్నారు కదా, అందరూ ఫొటోస్ హడావిడి, అంతా ఫొటోస్ హడావిడి. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది మీ అందరికీ తెలియజేయాలి, మీ అందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే నేనైతే కనుక ఈ వీడియో బ్లాగ్ అయితే ఇక్కడ చేస్తున్నాను. లిటరల్లీ నాకు ఇక్కడ బ్లాగ్ కూడా నిజంగా సరిగ్గా చేయాలనిపించలేదు. అసలు యాక్చువల్గా మూడ్ కూడా లేదనమాట. బట్ మీకు చెప్పా కదా, ఆ లేజర్ షో అయితే మీకు చూపిస్తాను. లేజర్ షో గురించి మీ అందరికీ ఒక మంచి ఇదైతే ఉంటుందని నేను ఆల్రెడీ ముందే చెప్పినట్టుగా పార్ట్ 1లో. సో ఈ బ్లాగ్ అయితే కనుక నేను లేజర్ షో గురించి అయితే చేస్తున్నాను. ఈవినింగ్ టైం అయితే కనుక ఇక్కడ అట్మాస్ఫియర్ వేరే లెవెల్లో ఉంది అని చెప్పి క్లియర్గా చెప్పొచ్చు అనమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడిప్పుడే అక్కడ ఉన్నటువంటి ఆదియోగి మీద కలర్స్ అయితే స్టార్ట్ అయినాయి. ప్రజెంట్ టైం అయితే కనుక 6:48 అవుతుంది. లేజర్ షోకి అయితే కనుక అంతా సిద్ధం చేస్తున్నారు. మీరు చూడొచ్చు, ఆదియోగి స్టాచ్యూ అయితే కనుక బ్లాక్ కలర్ నుంచి ప్రజెంట్ బ్లూకి అయితే చేంజ్ అయింది. అలాగే సమ్ కైండ్ ఆఫ్ లేజర్ లైట్స్ అయితే బ్లింక్ అవుతుంది. మీరు చూడొచ్చు, ఇమేజ్ అయితే కనుక చేంజింగ్స్ అయితే ప్రజెంట్ స్టార్ట్ అయినాయి అనమాట. ఒక్క 2 మినిట్స్లో లేజర్ షో స్టార్ట్ అవుద్దనే టైంకి మీరు చూడండి, లైట్స్ ఇప్పుడే స్టార్ట్ అయినాయి. దాంతోపాటు వర్షం కూడా స్టార్ట్ అయింది. అసలు మాకైతే ఏం చేయాలో అర్థం కాలేదు. నీట్గా ట్రైపాడ్ పెట్టుకుని అన్నీ పర్ఫెక్ట్గా ఒక ప్లేస్లో పెట్టుకునేటప్పటికి వర్షం అయితే చాలా హెవీగా స్టార్ట్ అయిందనమాట. ఒక 2 మినిట్స్ అయితే మాకు ఏం అర్థం కాలేదు. మార్నింగ్ నుంచి మీ అందరికీ ఈ లేజర్ షోని బాగా చూపించాలని ప్లాన్ చేసుకున్నాం. ఇప్పుడు మీరు అక్కడ చూడండి, శివుడి మెడ నుంచి హాలాహలం అంటే విషం, దాని ద్వారా శివుడి ఫేస్లో చాలా చేంజెస్ ఎలా కలుగుతున్నాయో మాకు ఇక్కడ ఈ వర్షం కురిసేటప్పటికైతే మొత్తం బ్లాంక్ అయిపోయింది అనమాట. ఏం చేయాలో కూడా తెలియలేదు. షో కూడా మధ్యలో ఒక 2 మినిట్స్ అయితే బ్రేక్ పెట్టారనమాట. నేను బ్రేక్ ఇచ్చారు. ఈ లోపల మా నవీన్కి అయితే ఒక మంచి ఐడియా వచ్చింది. కార్ డిక్కీలో మంది గొడుగు ఉంది, గొడుగుతోనే మనం ఏదో రకంగా బ్లాక్ చేద్దామని చెప్పి వెంటనే కార్ దగ్గరికి వెళ్ళి ఆయన గొడుగు తీసుకొచ్చాడు. సో మేము గొడుగు వేసుకుని ఒక పక్క నడుం దగ్గర నుంచి కిందంతా తడిచిపోతున్నాం అనమాట. పైన తల కెమెరాలు మాత్రం తడవట్లేదు. సో అలా పట్టుకుని మీ అందరికీ ఈ లేజర్ షోని క్లియర్గా చూపించాలని అయితే వర్షంలో తడుస్తా చేసినటువంటి వీడియో బ్లాగ్ అనమాట ఇది. సో డియర్ సబ్స్క్రైబర్స్ అండ్ ఫ్రెండ్స్, మీకు నచ్చితే కనుక వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీరు ఇచ్చే ప్రతి లైక్ మన ఛానల్ గ్రోత్కి ఎంతో ఉపయోగపడుతుంది. ఇంతకాలం ఎంతగానో నమ్మి ఛానల్ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక ధన్యవాదాలు. మీరు లేకుంటే నిజంగా ఈరోజు ఈ ఛానల్ ఈ పొజిషన్లో కూడా ఉండేది కాదు. సో థ్యాంక్ యూ. అలాగే మీకు కనుక వీడియో ఖచ్చితంగా నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. లేదు ఇంతకుముందు కనుక మీరు ఎప్పుడైనా ఈషా ఫౌండేషన్కి వచ్చి ఉంటే ఏదన్నా చిన్న చిన్నగా ప్రాబ్లమ్స్ కనుక ఫేస్ చేస్తుంటే కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి. నాకు ఈషా ఫౌండేషన్ మీద ఏ రకమైన రిగ్రెట్స్ లేవు. సో నాకు అనిపించింది నేను చెప్పాను, మీకు అనిపించింది కామెంట్ సెక్షన్లో చెప్పండి. When his stillness lasted for years on end, curious onlookers melted away. Only 7 seekers remained, as they could not tear themselves away from him.
ఎప్పుడైనా కోయంబత్తూర్, చెన్నై పరిసర ప్రాంతాల్లోకి వచ్చినప్పుడు ఈషా ఫౌండేషన్ ఈ లెదర్ షో గురించి అయితే కనుక మీ ఫ్యామిలీలో పిల్లలు కానీ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే చూపించడానికి అయితే ట్రై చేయండి. అలాగే ఈ వీడియో అయితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఏమనుకోవద్దు, మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసే సపోర్ట్ ఇదే. Magnificent state of yoga, many mysteries of the created and the uncreated cascaded upon his unbridled wild hair. It was a vision of the very core of the cosmos in all its profundity and magnificence, a vision of the unfathomable mysteries of the universe, a most overwhelming vision the sages and Devi Parvati had ever witnessed. Devi Parvati, seeing Adiyogi, reveling in ecstatic states, said, I want to have what you have. Show me the way. Adiyogi absorbed her and made her a part of himself, and hence he is the Ardhanari, the ideal man, where one half of him is woman. అదే అనిపిస్తుంది. ఓహో, అర్ధనారీశ్వరుడా? సార్ మీరు మీ ఫోన్లో ఏం చేస్తారంటే స్ట్రైట్గా వీడియో తీరొక్తా ఉన్నట్టు రీల్కి పనికి వస్తుంది. ఫోన్ స్ట్రైట్గా పెట్టి తీయండి, చాలు ఏమవుతుంది. ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ గెటప్ వచ్చింది కదా, ఒక 5 seconds ఆపేయండి. జూమ్ అలా కాదు, సరే తగ్గించండి అంత దూపోయి అవరు గురుగారు తగ్గించండి ఆపండి ఫోన్ ఒకసారి ఆపండి. ఫస్ట్ అది కాదు పైన అక్కడ మనకు 2 గీతలు ఇస్తాడా, అప్పుడు ఏం చెప్తాను మీకు లెఫ్ట్ సైడ్ 2 గీతలు అంటే చూడండి ఒకసారి కొట్టండి. నెక్స్ట్ గెటప్ వస్తుంది కదా, మళ్ళీ ఒక 5 seconds, మళ్ళీ ఒక 5 seconds, మళ్ళీ ఒక 5 seconds. సెంటర్ కొట్టకూడదు, కార్నర్ కొట్టాలి కంటిన్యూషన్. అది మనం ఫాస్ట్ చేస్తాం కదా ఆ టైప్ అనమాట. మీరు రిలాక్స్గా ఉండి ఎప్పుడు నచ్చితే అప్పుడు పెట్టుకోవచ్చు. ఇది హైలైట్. కొట్టండి. Seven sages, the Saptarishis, took the sacred science of yoga in all its forms to human habitations,
across the lands which turned into crucibles of civilization. కొంచెం అలా పట్టండి గొడుగు, కెమెరా ఫోన్ తడుతుంది నాకు కాదు, ఫోన్ కొంచెం తడకుండా చాలా అవుతుంది. అది స్టార్ట్ అయిపోయింది. చాలా మంది దగ్గరికి వచ్చినాయి గొడుగులు. ఎంత 20 minutes అండి ఇది? ఏమోనండి, హాఫ్ అన్ అవర్ అందులో రాసాడేమో అనుకున్నాను కదా 20 minutes ఎంత అని. గూగుల్ ఓపెన్ చేయాలి. నేను చెప్పాను గుర్తుందా లైటింగ్ ఎక్కడి నుంచి వెళ్తుందని? అక్కడి నుంచి. అదే కదా లైటింగ్, అదే ఈ సైడ్ ఏమో సపోర్ట్ లైటింగ్ వెళ్తుంది. యూనివర్స్ ఇదేంటిది, ప్రళయ తాండవా? ఆదియోగి స్టాచ్యూ దగ్గర జరిగే లేజర్ షో ఎండింగ్కి వచ్చేటప్పటికి ఇలా లైటింగ్ అంతా వన్ బై వన్ డ్రాప్ అవుతూ వస్తుంది అనమాట. లాస్ట్లో చందమామ బొట్టు కూడా మనకి కనిపించకుండా మొత్తం లైటింగ్ డ్రాప్ అయిపోయి ఒకసారి నార్మల్ లైట్స్ అయితే వేస్తారు. లేజర్ షో అయితే కంప్లీట్గా అయితే అయిపోయింది. ఈ వీడియో బ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అయితే అనుకున్నాను. అలాగే ఇప్పుడు చూడండి, మనం వెళ్ళేటప్పుడు అయితే చూపించాను మీకు ఏషియా ఫౌండేషన్ స్టార్టింగ్ ఇది. సో ఇప్పుడు మళ్ళీ మనం ఏషియా ఫౌండేషన్ ఎండింగ్కి వచ్చేసి ఇక్కడ నుంచి మేమైతే మా నెక్స్ట్ డెస్టినేషన్ అయినా పెద్ద తిరుపతి అయితే స్టార్ట్ అయ్యాము. ప్రజెంట్ అయితే ఈషా ఫౌండేషన్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మేము తిరుపతి అయితే వెళ్ళిపోతున్నాం. ప్రజెంట్ అయితే మేము కోయంబత్తూరులో అయితే ఉన్నాం. కోయంబత్తూరు టు కుప్పం అలా చిత్తూరు మీదుగా పెద్ద తిరుపతి అయితే రీచ్ అవుతాం. రేపు మార్నింగ్ 6 అవుతుందో 7 అవుతుందో తెలీదు. ఈషా ఫౌండేషన్ దగ్గర అయితే కొంచెం లేజర్ షో అయితే కొంచెం అట్రాక్టివ్గా ఉంది. ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఉంటుందని ట్రై చేసాం కానీ అనుకున్నాం, కానీ జస్ట్ ఒక 10 minutes లో మొత్తం అయిపోయింది. లేజర్ షో జస్ట్ 10 minutes అంటే 10 minutes ఉంది, కానీ బాగుంది. ఫస్ట్ టైం చూడడం, అందులోనూ శివుడి గురించి చెప్పడం, యానిమేషన్స్ అంతా కూడా అట్రాక్టివ్గా ఉన్నాయి. బట్ ఇంకో విషయం ఏంటంటే ఇన్ టైంలో కరెక్ట్గా వర్షం పడడం కొంచెం ఇబ్బంది కలిగింది, కానీ లేజర్ షో వరకు బాగుంది. ప్రజెంట్ అయితే కోయంబత్తూరులో ఉన్నాం.